అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు శుక్రవారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. పల్లెటూరి వాతావరణం గోచరిస్తుంది కదండి. అసలుకే మా ఇల్లు సున్నపు గోడలతోటి పైన సీలింగ్ లేకుండా కింద ఫ్లోరింగ్ తోటి పల్లెటూరు వాతావరణం తలపిస్తుందండి. ఆ పైపెచ్చు ఇంటి ముందు ఇలా పచ్చగా కల్లాపు జల్లేసేసుకొని ముగ్గు వేసేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకుంటుంటే ఇంకా పల్లెటూరి వాతావరణంగానే అనిపిస్తూ ఉంటుందండి. గుమ్మానికి ఎంత అందం వస్తుందో చూసారా? పండగ వాతావరణాన్ని సూచిస్తుంది కదండీ! పైపెచ్చు పక్కనే అటుప్రక్క, ఇటుప్రక్క ఈ టేబుల్ ప్లాంట్స్ మొక్కలు డబ్బా మూతల్లో పెట్టుకోవటం, ఈ అందం, చక్కదనం ఈ భూదేవి తల్లికి ఎంత అందంగా ఉన్నదో చూసారండి? పండగలాగే ఉంటుంది. శుక్రవారం గదండీ! ఆ జగన్మాత జగజ్జిని గల్లు గల్లు మనుకుంటూ నడుచుకుంటూ మన ఇంట్లోకి ప్రవేశించాలి గదండీ! పూలు కూడా ఆహ్వానం పలుకుతాయన్నమాట. మనకు ఉదయాన్నే శుభోదయం పలుకుతాయన్నమాట. ఆ విధంగానే జగన్మాత జగజ్జనని లోకపావని బంగారు తల్లికి శుక్రవారం అంటే ఎంతో ఇష్టం కదండి. మనం అమ్మవారికి ఎంతో చక్కగా పూజలు చేసుకుంటాం కదా. జగన్మాతకు మనకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటాము. శ్రావణ మాసం వచ్చేస్తుంది ఇంకా 2 రోజుల్లో. ఇంకా ఇండ్లంతా కూడా పండుగ వాతావరణం, ఇల్లంతా సందడే సందడి. క్రొత్త బట్టలతోటి, పసుపు కుంకాలతోటి, పూలతోటి ఇల్లంతా ఎంతో చక్కగా వైభోగంగా ఉంటుంది కదండి. మనీ ప్లాంట్ మొక్కలు, అలాగనే ఉదయాన్నే టేబుల్ ప్లాంట్ మొక్కలు, పూలతోటి మా ఇల్లంతా కూడాను ఈ విధంగా కళకళలాడుతూ ఉంటుందండి. చల్లగానే ఉన్నదండి వాతావరణం అనేది. ఇవి చూసుకుంటూ ఉదయాన్నే మాత్రం 10 దాకా ఇవి చూసుకుంటూ ఉంటానండి నేను. టిఫిన్ చేసిన తర్వాత 10 వరకు. ఇక ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకుంటాం కదండి. లేవగానే ముందు భక్తి టీవీ కానీ, టీటీడీ కానీ, ఈటీవీ లైఫ్ కానీ దానిలో వచ్చే ప్రోగ్రామ్స్ని బట్టి మేము ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ పెట్టుకుంటూ ఉంటానండి. స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నాను. ఆ జగన్మాతకు జగజ్జనని లోకపావని బంగారు తల్లికి శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి, అష్టలక్ష్మి స్తోత్రము, కనకదార స్తోత్రము అలాగే ఇవన్నీ పఠించుకుంటానండి. దేవుడి అరమారంతా దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటుంటే మనకెంతో సంతోషం కదండి. కన్నుల పండుగగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యమైన పనులు అనమాట. బయట ఊడ్చి కళ్ళాపు జల్లి ముగ్గు వేసుకోవటం అనేది, తర్వాత దీపారాధన ఇంట్లో దీపం వెలగటం అనేది, ధూపంతో పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి. ఈ విధంగా మన ఇంట్లో పూసిన పూలతోటి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. మన ఆడవాళ్ళందరికీ ముఖ్యమైన పనులండి. ఇంట్లో మగవాళ్ళు చేసినా ఇంకా ఎంతో పుణ్యం అండి. భార్య బిడ్డలకి వర్తిస్తుంది అంటారండి. ఇక మా వారికి చిన్నగా నేర్పాలండి పూజ చేసే విధానం కూడాను. ఇంటి యజమాని భర్త గనక చేస్తే భార్య బిడ్డలకి అందరికీ ప్రాప్తిస్తుంది అని అంటారనమాట. కానీ ఆయనకి నేర్పాలండి నిదానంగా. ఇక మనం ఆడవాళ్ళని చేసేదానికన్నా కూడా మగవాళ్ళు చేస్తే ఎంతో పుణ్యం అంటారండి. చూసారా దేవుడి అరమారంతా కూడా ఎంత కళకళలాడుతూ దేవేర్లంతా కూడా కన్నుల పండగగా విరాజిల్లుతున్నారో చూసారా, ఎంత అందంగా ఉన్నారో. చక్కగా మనకి దీవెనలిస్తూ మనందరినీ దీవిస్తూ ఉంటారనమాట. ప్రతిక్షణం అనుక్షణం కూడా భగవంతుడు దేవేర్లంతా కూడా. ఇక మా బ్రేక్ఫాస్ట్ ఏంటా అని అనుకుంటున్నారండి. చూసారా, ఇంకేముందండి, పునుగులే పునుగులండి. ఇంటిల్లపాది పునుగులు తింటూనే బ్రతికేస్తున్నాం అనుకుంటున్నారండి. కొంచెం దోసల పిండి ఉన్నదండి, గోధుమ పిండి, రాగి పిండి తప్పకుండా. ఆ జొన్న పిండి ఆల్రెడీ కదా వేసాం కదా, జొన్నలు వేసాను కదా బియ్యం బదులు. మినపగుళ్ళు కదా, దాంట్లో మళ్ళీ గోధుమ పిండి, రాగి పిండి, కొంచెం తినే సోడా, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసేసి ఈ పునుగులే పునుగులు అనమాట. పునుగులు కానీ బోండాలు కానీ ఏదో ఒకటండి సంథింగ్. ఈసారి చిన్న చిన్నవి హోటల్లో కొంటాం చూడండి, చిన్న చిన్నవి వేస్తారు భలే చిటుకులుగా. అలా వేస్తున్నానండి, పెద్ద పెద్దవి కాకుండా.
అలా కొన్నట్లుగా అదొక వెరైటీగా చేస్తున్నాననమాట అండి. మన చేతిలోనే ఉన్నది కదండీ విద్యా కళ అంతా కూడాను. మనం చక్కగా చేసుకొని ఎలా పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, మీడియం అంటే మీడియం, చిన్నవంటే చిన్నవి. ఈ విధంగా నేర్చుకున్నా ఉండాం కదా పునుగులైనా, బోండాలైనా. కానీ చాలా అమృతంగా బలమైన ఫుడ్డే కదండీ. కాకపోతే ఉదయాన్నే పరగడుపున ఏదో ఒకటి రాగి జావో, ఫ్రూట్స్ ఏదో ఒకటి తింటున్నానండి. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇలా వేస్తున్నాననమాట. అమ్మో! ప్రొద్దున్నే పరగడుపునే గనక ఇవి తిన్నామనుకోండి ఆయిల్ ఫుడ్ కదండీ. పొట్టలో వేడి చేస్తుంది. ఒకటే తపన, తావాత్రి పుడుతుందండి. అందుకోసం అని చెప్పేసి బత్తాయిలొస్తున్నాయి కదా! బత్తాయి జ్యూసో లేదంటేనేమో దానిమ్మ గింజలో ఏదో ఒకటి తింటామండి. తిన్న తర్వాతనే ఇవి తింటామనమాట. అలా అనమాట. సాధ్యమైన వరకు గూడా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గానే ఉంటామండి. ఇక నలుగురితో పాటు నారాయణ కాలం అనేది, గాలనేది మార్పు గనక వస్తే అందరితో పాటు మేము గూడా అడ్డం పడతామండి. అది సహజమే గదండీ! లోకంతో సమానమే గదా! అంతం గూడా. మనము మానవులమే గదా! మనుషులమే గదండీ! ఒక గాలి వీస్తుందో చూసారా? కరోనా గాలి ఎలా వీసింది అలా అనమాట. అందరితో పాటు అలా అనమాట. మనం సాధ్యమైన వరకు, చేతనైన వరకు కూడా మనం ఆరోగ్యమైన ఫుడ్డు తినటమేననమాట అండి. ఏ పనైనా సరేనండి శ్రద్ధాశక్తులతోటి మన మనసు పెట్టేసి చక్కగా మనం చేసుకుంటే అది మంచిగా ప్రతిఫలిస్తుంది. బోండాలు ఎంత చక్కగా నూనెలో రౌండ్‌గా ఎంత వైనంగా వచ్చేసాయో చూసారా? చూడటానికి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో? అదిగోండి లోపల కూడా ఉడికిపోయి లొట్టలేననమాట. కరకరలాడుతున్నాయి. పైపెచ్చు లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా అన్నమాట అండి. మా వారు నేను తగ్గ వరకే తింటామండి. మరీ ఎక్కువ కూడా తినలేమండి. అంటే టేస్ట్ కోసం అని చెప్పేసి తింటమే. ఇంటి ముందు దారిన పోతూ ఉంటారు పిల్లలు ఎవరో ఒకళ్ళు. వాళ్ళకి సాయంకాలం పూట కూర్చొనో లేదా ఎప్పుడన్నా కానీ కనపడ్డప్పుడు గబాలన చేతిలో పెట్టేసేస్తా. తినేసేస్తారనమాట. మనమే తినకుండా ఎవరికన్నా ఎదుటి వాళ్ళకి పెట్టుకుంటే ఎంతో పుణ్యం కదండి. మనకి సాటిస్ఫై అండి. మా వారు పొట్లకాయ కోస్తున్నారనమాట. ఈరోజు పొట్లకాయ కర్రీని అనమాట అండి. పొట్లకాయ ఫ్రై చేసుకుంటా అనమాట. లంచ్లోకి కోస్తున్నారనమాట. సన్నగా కొబ్బరి ముక్కల మాదిరిగా కోస్తారండి. చక్కగా బీరు బానేకుండా పొల్లు బాగకుండా ఒకటి పెద్దది ఒకటి చిన్నది లేకుండా చక్కగా కోస్తారనమాట పైనంగా. మా చిన్న పాప గాయత్రి నన్ను మా వారు ఇద్దరు కూడాను ఏదన్నా ఇంకా హట్టు పెడితే మనకు పని లేదు అని నేను అప్పచెప్తేనండి చక్కగా కోసి పెడతారనమాట. ఇక వదిలేసేస్తే హడావుడిగా ఉన్నప్పుడు తొందరగా ఉన్నప్పుడు మాత్రం నేనే చేసుకుంటానండి. కొంచెం లేట్గా ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టేసేస్తే పని నిదానంగా చేస్తారనమాట అండి. ఇక చక్కగా ఈరోజు మాకు లంచ్లోకి పొట్లకాయ అనమాట అండి. ఈ పొట్లకాయ కూర రెడీ చేసేసానండి. బియ్యం వచ్చేసేసి అన్నం కుండలో కడిగి పెట్టేసుకున్నాను. నానుతుందనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, చిన్నులపాయ కారము, పసుపు వేసుకోవటమేనండి. ఆల్రెడీ చేసేసానమాట. కొంచెం మెత్తగా చేశానమాట. మరీ కొంచెం ఫ్రై లాగా కాకుండా కొంచెం మెత్తగా చేశానమాట కర్రీ అనేది. మన చేతుల్లోనే ఉంటుంది కదండి. మనం ఎలా తయారు చేసుకోవాలంటే అలా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈరోజు పొట్లకాయ కర్రీనమాట. ఇదిగోండి కుండలోనేమో బియ్యం నానబెట్టేసాను. ఈరోజు కుండలోనే వండుతున్నానండి అన్నం అనేది. ఎంత రుచిగా ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఎంత బాగుంటుందండి. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా రుచిగా ఉంటుంది. మరింత పెరుగుతుందండి. వెనకటి రోజుల్లో అలా తినే కదండి చక్కగా ఆరోగ్యంగా ఉన్నది. ఇదిగోండి అలా సిమ్లో పెట్టేసేసుకొని ఉడుకుతుందనమాట. వండుతున్నాను చక్కగా ఉడుకుతుందనమాట. ఎంత పావు గంటలో ఉడికిపోతుందండి. చక్కగా డబ్బాకి 2 డబ్బాల నీళ్లు పోసేసుకొని ఇంకొక అర డబ్బా ఎక్కువ నీళ్లు పోసేసుకున్నాం అనుకోండి. మొత్తం మీద డబ్బాకి 2 డబ్బాలు అనుకోండి. 2 డబ్బాలు బియ్యం పోసుకున్నారనుకోండి 2 డబ్బాలన్నర నీళ్లు 4 డబ్బాలన్నర నీళ్లు పోసుకోవటం అనమాట. అట్లాగనమాట పోసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే పొయ్యి మీద వండుకోవటం కదా ప్రత్యేకంగా. అందుకని ఒక అర డబ్బా నీళ్ళు ఎక్కువ పడతండి. గిద్దకి 2 గిద్దల నీళ్ళు అనమాట. ఇంకొక అర గిద్ద పోసుకుంటే సరిపోతుందన్నమాట వాటర్ అనేది.
కుక్కర్లో పెడితే కొంచెం వాటర్ తక్కువగా ఉంటాయండి. విడిగా వండుకోవటం కాబట్టి వాటర్ ఎక్కువ కొంచెం పడుతాయి అన్నమాట, మాడకుండా ఉంటుందన్నమాట. అండి మా లంచ్ వచ్చేసి ఈరోజు కుండలో వండానమాట అన్నం అనేది. చూసారా, చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటుంది అన్నమాట. కొద్దిగా బ్రౌన్ రైస్ వాడతామండి మేము. చూసారా, మెత్తగా ఇలా పొడి పొడిలాడితే ఎట్లా చక్కగా ఉందో. ఇలా కుండలో వండుకొని తింటే మనకి ఎంతో శ్రేష్టం అది. ఇంకా కట్ల పొయ్యి మీద అయితే ఇంకా అమృతంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, గ్యాస్ మీద కాకుండా. మరి అంత మెత్తగా ఉండదండి, మరి అంత పలుకుగా లేకుండా వండుతాను అనమాట. ఎంత ముచ్చటగా ఉందో చూసారా, బొమ్మలాగా చక్కగా ఉంది కదా. కుండలో వండుకొని తింటే మంచిదండి. కొంచెం కొబ్బరి చట్నీ ఉందండి, కొబ్బరి చట్నీ అనమాట. పొట్లకాయ కూర ఈరోజు మా లంచ్ అండి. రెడీ, కుండలో అన్నం, కుండలో భోజనం. మా లంచ్ వచ్చేసి పెద్దలు పెట్టేసుకొని తినేసేస్తాం. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. కుండలో అలా అన్నం వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరింత రుచిగా అమృతంగా ఉంటుందన్నమాట. ఇక సాయంకాలం వేళ బయట అరుగు మీద కూర్చున్నానండి, వేపగాలి పీల్చుకుంటూ చక్కగా. మా వారు ఆల్రెడీ మొక్కలన్నిటికీ నీళ్లు పోసేసారనమాట. 2 రోజుల నుంచి వర్షం పట్టలేదండి, అందుకోసమని మళ్ళీ వాటర్ అంతా చక్కగా మొక్కలన్నిటికీ నీళ్ళు పోసారనమాట. గోరింటా చెట్టు కూడా పెద్దదైంది. శ్రావణ మాసంలో ఇక అందరికీ కోసేసి మిక్సీ వేసేసి కవర్లకు పెట్టేసేస్తానండి. మన ఇంటి ముందు వాళ్ళకి, వెనక అపార్ట్మెంట్లో వాళ్ళకి సాధ్యమైన వరకు కూడాను పెట్టేసేస్తాను అనమాట. ఆషాఢ మాసంలోనైనా శ్రావణ మాసంలో అయినా సరే అండి, గోరింటాకు అలా ముత్తైదులకు పెట్టుకుంటే మనకెంతో పుణ్యం అండి. పూలైనా, గాజులైనా, గోరింటాకైనా, అలాగే పసుపు కుంకాలైనా ఈ శ్రావణ మాసంలో ముత్తైదులు పెట్టుకుంటే మనకెంతో పుణ్యం అనమాట. గోరింటాకు కూడా చాలా పెద్దదైంది చూసారా చెట్టు. శ్రావణ మాసంలో ఇంకా చక్కగా కోసి మొత్తాన్ని మిక్సీ పెట్టేసేస్తానండి. చల్లటి గాలికి హాయిగా ఉన్నదండి. కాసేపు అలా కూర్చుంటానన్నమాట చల్లటి గాలికి. పెద్దదవుతుందండి చెట్టు అనేది. ఇక ఈవినింగ్ వచ్చేసరికి సాయంకాలం టిఫిన్ చేస్తున్నానండి. కొంచెమే ఉన్నది, దోశల పిండి అనమాట. అందులో కొంచెం మళ్ళీ గోధుమ పిండి, రాగి పిండి కలిపేసి దోశలు వేస్తున్నానండి. కొబ్బరి చట్నీ ఉన్నది కదా, ఇంకా సాయంకాలం తిందామని చెప్పేసి టిఫిన్గా దోశలు వేస్తున్నాను అనమాట. మా వారికి నాకు 2 దోశలు వేసుకుంటే తర్వాత మజ్జిగ చేసుకున్నామండి. మజ్జిగ ఉన్నాయి, ఇంక ఇవి తిన్న తర్వాత మజ్జిగ త్రాగి పడుకుంటాం అనమాట అండి. దోశలు వేసుకుంటున్నాం అనమాట. ఎక్కువగా గోధుమ పిండి, రాగి పిండి, ఆల్రెడీ జొన్న పిండే కదండి, ఇంక ఇలా చేస్తాం. ఉదయం బోండాలు వేసుకున్నాం కదా పునుగులు, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం హెవీ కాకుండా ఇంక ఇలా 2 దోశలు అయితే సరిపోతాయి అనమాట. టిఫిన్ వేస్తున్నాను అనమాట అండి, దోశ అనమాట. మీరు కూడా అలాగే చేస్తారండి, నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దోశలంటే ఇష్టమేనండి, ఇడ్లీ కన్నా దోశలంటే ఇష్టమేనండి. మనం ఆరోగ్యం మహాభాగ్యం చూసుకుంటాం కదండి. ఆల్రెడీ హ్యాంగ్కి తగిలించాను కదా. మనకి ఇల్లే దేవాలయం, ఇల్లే స్వర్గం. ఇంట్లో భర్త బిడ్డలకు వండి పెట్టుకోవటమే మనకు ఆనందం, ఎంతో ఆనందం కదండి. ఈ రోజుల్లో బయటికి వెళ్ళి నా సరే సంతోషం, సుఖం ఉండటం లేదండి. ఎందుకంటే మొన్న కొంచెం స్కిడ్ అయిన దగ్గర నుంచి అలా అనిపిస్తుంది అనమాట ప్రాణానికి. ఇల్లే వైభోగం, ఇల్లే దేవాలయం, ఇల్లే స్వర్గం అనమాట అండి. దోశ అనేది చక్కగా ఇలా ఉంటే ఎంత బాగా రుచిగా కమ్మగా ఉంటుంది చూసారా. ఇటు కూడా తిరగవేసిన తర్వాత కూడా ఇలా సన్న సన్న స్పాట్స్ తోటి ఇలా వస్తే
దోస బాగా కాలినట్టు అనమాట అండి. ఎందుకంటే గోధుమ పిండి, రాగి పిండి కదండీ అందుకోసమని. ఇలా హెల్తీ ఫుడ్ తీసుకుంటే కొంతలో కొంతైనా సరే మన ఆరోగ్యం సహకరిస్తుందండి. ఆరోగ్యంగా ఉంటామనని నా అభిప్రాయం అండి. ఇంక ప్రొద్దస్తమానం నాన్ స్టిక్కే గదండీ! మనం ఆయిల్ రాసే పని లేదు, ఉల్లిపాయ రాసే పని లేదండి. ఈ విధంగా దోస వేసుకోవటమేననమాట. చక్కగా ఉంటుంది. ఏంటోనండి మనకి దోసలన్నా, పూరీలన్నా, చపాతీలన్నా అలా ఇష్టపడతాం గానీ, ఇడ్లీ అంటే ఇష్టపడం గదండీ! మా చిన్న పాప గాయత్రి మాత్రం ఇడ్లీ అంటే తనకి చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటుంది ఇడ్లీ మాత్రం. "ఏంటయ్యా అలా ఇష్టంగా తింటావు ఇడ్లీ" అనంటే, "నాకిష్టం మమ్మీ" అనంటది. ఇడ్లీనే తను ఇష్టంగా భావిస్తుంది. ఇష్టంగా తింటుందండి. మనకేమో దోసలన్నా, పూరీలన్నా, చపాతీలన్నా ఈ విధంగా ఇష్టపడతాం గదా! తను మాత్రం ఇడ్లీనే లైక్ చేస్తుందనమాట. ఇడ్లీనే బావుంటాయి అని అంటుంది. ప్రతీదీ కూడా కలుషితమే గదండీ! ప్రతీదీ గూడాను ఏదో ఒకటి బ్యాడ్‌గానే మనం దాంట్లో అనేక రకాలుగా వస్తుంది గదా! ఇన్ఫెక్షన్స్ ఈ విధంగా అంతా కల్తీనే గదండీ! మనం తెలిసిన విధంగా మనకు కళ్ళ ముందు కనపడే విధంగా, మన చేతనైన విధంగా, మన చేతులతోటి మనం చక్కగా దాన్ని అమృతంగా తీర్చిదిద్దుకొని, ఇంపితం చేసుకొని మనం తింటమేనండి మన ఆరోగ్యానికి సరిపడా. ఇగోండి మజ్జిగ కూడా తయారు చేసి పెట్టాననమాట. ఇక ఆ కొంచెం మజ్జిగ తాగుతామనమాట మా వారు నేను టిఫిన్ చేశాక. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. ప్రతి పని ఈ 3 దశలను దాటాలి. అవహేళన, వ్యతిరేకత, తరువాత ఆమోదం అండి. ప్రతి పని అంటే ప్రతి మంచి పని మనం ప్రారంభించినప్పుడండి మనల్ని ఎంకరేజ్ చేయరు. అలాగే ప్రోత్సహించరు. మనల్ని ఈ అవహేళన చేస్తారు. హేళన వ్యంగ్యంగా ఉండటం అనమాట. అలాగే చులకనగా చూడటం, అలాగే హేళన ఇంకా చేస్తారు. అలాగే వ్యతిరేకత భావం చూపిస్తారండి. దాన్ని సుముఖతగా ఉంచరనమాట. తర్వాత ఆమోదించరనమాట. దాన్ని ప్రశంసించరు, పొగడరనమాట అండి. ఆమోదించరనమాట. అలా చేస్తూ ఉంటారనమాట. అందుకోసమని అవహేళన, వ్యతిరేకత, ఆమోదం ఈ మూడిటిని కూడా దాటిపోతేనే మనం చక్కగా మన పనిని మనం మంచిగా విజయానికి మెట్లు వేసుకుంటాం అన్నమాట. ప్రతి పనికి ఈ 3 దశలను దాటాలన్నమాట అండి. అవహేళన, వ్యతిరేకత, తరువాత ఆమోదం అనేది. ప్రతి మంచి పని చేసేటప్పుడు మనకు అనేక అడ్డంకులు, అనేక సమస్యలు ఈ విధంగా ఎదురవుతూ ఉంటాయన్నమాట అండి. మనల్ని ఎంకరేజ్ చేయబోగా పైపెచ్చి ప్రోత్సహించకుండా ఉండకుండా, ప్రశంసించకుండా, పొగడకుండా ఉండకుండా మళ్ళా అవహేళన, హేళన చేస్తూ ఉంటారు, నవ్వుతారు. తర్వాత వ్యతిరేకత చూపిస్తారు. దాని పట్ల, ఆ పని పట్ల అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. తర్వాత ఆమోదించకుండా దానికి అనేక విధాలుగా చెప్తూ చెప్తూ చేస్తూ ఉంటారనమాట అండి. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. నల్లేరునండి ఇళ్ళల్లో కూడా మనం పెంచుకుంటూ ఉంటాం. నల్లేరు పచ్చడి అది చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ నల్లేరు మనం విన్నాము, చూసామండి అది. అయితే అది ఒక అరగ్రామ్ గానీ, 1 గ్రామ్ గానీ చూర్ణం తేనెతో గనక ఇస్తే ఆయాసం అనేది తగ్గిపోతుందండి. ఇదేనండి ఆరోగ్య సూత్రము. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. ఈరోజుటి వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.